హాయ్ అండి, ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. 1 బాణీని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని, బటర్ లేకపోతే గీ అయినా యాడ్ చేసుకొని, నెక్స్ట్ 1 ఆనియన్, 3/4 కప్పు క్యాప్సికమ్ తరుము, 3/4 కప్పు గ్రీన్ బఠానీ. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఫ్రోజన్ బఠానీ లేకపోతే నార్మల్ బఠానీ 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగాక మనం 1 టమాటో సన్నగా తరిగి వేసుకోవాలండి. టమాటో నెక్స్ట్ ఇది కూడా ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వాలండి. ఇది కుక్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకే వేయించుకోవాలి. అది వేగాక మనం 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, 1 టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం. ఇవన్నీ కలపండి. కలిపాక కొంచెం సేపు ఆగాక నేను పక్కన సపరేట్గా 1 పొటాటో అండ్ 1 క్యారెట్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేస్తున్నాను. నెక్స్ట్ నేను 400 ml వాటర్ తీసుకున్నానండి. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. బాగా బాయిల్ అవ్వాలి. ఇంతలో బాయిల్ అవుతుంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. దాంట్లోనే చూడండి ఎలా బాయిల్ అవుతుందో. చూడండి చాలా బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుందామండి. ఈ బటర్ మెల్ట్ అయ్యే వరకు మనం ఉంచి ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇక్కడ పక్కన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకున్నానండి. బ్రెడ్ను రోస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్రెడ్ రోస్ట్ అయిపోయింది. ఒక ప్లేట్లో నేను పావ్ బాజీని సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి, పావ్ బాజీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్